దేవుని పరిశుద్ధ నామంలో చేరవచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, ఇదనం దేవుడు మనం నడిపించిన దాన్ని బట్టి మనం దేవుని సహాయం కొరకై ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం లేఖనాల్లోనికి వెళ్దాం. దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి మరొక గొప్ప సమయానికై నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. అయితే బైబిల్ స్టడీలో మనం దేని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము? కనుమరుగైనటువంటి స్త్రీల జీవితాలు, వారి యొక్క భక్తి కొరకై వారు ఎలాగైతే దేవుని కొరకు తాము త్యాగం చేసుకుంటూ వచ్చారు. అయితే ఇంతకుముందు బైబిల్ స్టడీలో ఎవరి గురించి చెప్పుకున్నాము? గడిచిపోయినటువంటి బైబిల్ స్టడీలో, అంటే నేను చెప్పినటువంటి బైబిల్ స్టడీలో ఎవరి గురించి చెప్పుకున్నాను అండి? గుర్తులేదా? రాహాబు. కాబట్టి కొంచెం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారు లేకపోతే మనకి ఈనాడు దేవుని యొక్క వాక్యము దొరికేది కాదు. ఎందుకంటే వారిలో నుంచి దేవుడు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి వారు లేకపోతే యేసు ప్రభు వారి యొక్క జన్మం లేదు. కనుక పితరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం అనేక మంది స్త్రీల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. అలాగే ఈ దినం కూడా ఒక గొప్ప దైవభక్తురాలు, మంచి దేశభక్తురాలు. ఏం భక్తి ఉందంటే ఆమెకి? దైవభక్తి ఉంది, దేశభక్తి కూడా ఉంది. ఆ స్త్రీ గురించి ఇదనం మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఆమె ఉన్నటువంటి ఆ భక్తి, ఆమె ఉన్నటువంటి ఆ వైరాగ్య జీవితము తరువాత ఆమె ఎంతగా ఇశ్రాయేలు యొక్క రాజ్యం స్థిరపడడానికి ఒక విధంగా ఆమె కనపడకుండా ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని ఆమె స్థిరపరిచింది ఆమె యొక్క కుమారుల ద్వారా. ఆమె చేయలేదు, కానీ ఆమె కుమారుల ద్వారా ఏం చేసిందంటే ఇశ్రాయేలు రాజ్యం కట్టబడడానికి పూనుకుంటూ వచ్చింది. చూడండి, ప్రాముఖ్యంగా పరిచర్యలో రెండు రకాలు. ఏమిటా పరిచర్యలు అంటే, ఒకటి కనిపించే పరిచర్య, రెండోది కనపడని పరిచర్య. అయితే కనిపించే పరిచర్య కంటే కూడా కనపడినటువంటి పరిచర్యకు ఎక్కువ ఆశీర్వాదం ఉంటుందంట. ఏంటా పరిచర్య? ఇక్కడ నుంచొని వాక్యం చెప్పటం, లేక పాటలు పాడటం, లేకపోతే ఇంకా ఏదైనా సరే కనబడేటువంటి పరిచర్యలు కావచ్చు. మనం వాటిని బట్టి ఏమనుకుంటామంటే ఒక గొప్పగా ఫీల్ అవుతాం. నేనే చెప్పగలుగుతున్నాను, నేనే పాడగలుగుతున్నాను అంటే ఎవరి గురించి కాదు, కానీ నాకు నేనే అనుకుంటా ఒక్కోసారి. కానీ వీటికంటే కూడా కనిపించేటువంటి పరిచయం చేసేవారు ఉన్నారు. మన మందిరం రాకముందే చక్కగా మందిరాన్ని ఊడ్చి చాపలేసి, అది ఎవరో తెలియదు, ఆదివారం పూట అందరూ చక్కగా వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతారు. కానీ మరి దేవుని మందిరంలో ఎవరు పరిచయం చేస్తున్నారు, ఎవరు ఇదంతా శుభ్రంగా ఉంచుతున్నారని ఎవరు కూడా అది అవసరం లేదు. కానీ అది ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు.
జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేస్తాడంటే దానికి తగినటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. అందుకని ఏమంటాడంటే ఆయన మందిరంలో ఒక చిన్న పుల్ల తీసినా కానీ దానికి ఒక ఆశీర్వాదం ఉంటుంది దేవుని మీద. కనుక దేవుని ఆశీర్వాదం మనం భూలోకంలో సంపాదించుకోవాల్సింది, పరలోకంలో మనం దేవుని పొందుకోవాలి. అయితే ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, దైవజనులు బిల్లీ గ్రహం గారు ఒక పెద్ద మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ఆయనంట ఒక దినము ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఒక దర్శనం చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, పరలోకంలో అంట ఒక గొప్ప సన్మానం జరుగుతుంది. ఎవరికి జరుగుతుందంటే కేవలం ఇద్దరికి మాత్రమే జరుగుతుంది సన్మానం. ఎవరా ఇద్దరు? ఒకళ్ళేమో బిల్లీ గ్రహం గారు అయితే రెండో వ్యక్తి ఆయన యొక్క కారు డ్రైవర్ అంట. అయితే మొట్టమొదటిగా ఎవరు సన్మానం జరుగుతుందంటే కార్ డ్రైవర్ సన్మానం జరుగుతుందంట. అక్కడ సన్మానం జరిగేటప్పుడు ఆ కార్ డ్రైవర్ని అంట అధికంగా పొగుడుతున్నారు, అధికంగా బహుమానాలు ఇస్తున్నారంట. గొప్పగా ఆయన్ని పరలోకంలో ఎంతగానో దీవెనలతో నింపుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఈయన మనసులో అనుకుంటున్నాడంట, నా కార్ డ్రైవర్కి ఎంతగా ఉన్నాయి అంటే నాకు ఇంకెంతగానో ఉంటాయి కదా. ఎందుకంటే బిల్లీ గ్రహం గారంట ఈ భూలోకంలో సుమారుగా 25 నుంచి 27 కోట్ల మందికి సువార్తను అందించినవాడు. అటువంటి గొప్ప దైవజనులు మనం చూడలేం. అటువంటి సువార్త కలిగినటువంటి ఆయన 27 కోట్ల మందికి సువార్త అందించడం అంటే అది మామూలు విషయం కాదు. అటువంటి ఆయన పరలోక రాజ్యంలో తన డ్రైవర్ కంట గొప్పగా ఆయన సన్మానం చేస్తున్నారంట. సరే నాకు ఇంకా బాగా సన్మానం చేస్తారనుకుంటే చూస్తే ఏమైంది, డ్రైవర్ కంటే ఈయనకి తక్కువగా సన్మానం చేశారంట, తక్కువగా ఈయన పొగుడుతూ వచ్చారంట. ఈయనకి అర్థం కాల. అక్కడికి వెళ్ళి అంటున్నాయంట, ఒక దేవతను పిలిచి అంటున్నాయంట, మీరు ఇప్పుడు సన్మానం చేశారు కదా, ఈ సన్మానము ఒకరికి చేయకపోయి ఒకరికి చేశారేమో అని చెప్పి అన్నారంట. ఏమనంట ఆయన దేవదత్తులతో, ఒకరు చేయాల్సినటువంటి సన్మానాన్ని ఇంకొకరు చేశారని చెప్పి అన్నారంట. అప్పుడు దేవదత్త అంట, అలాగ భూలోకంలో జరుగుతాయేమో కానీ పరలోకంలో అలా జరగవని చెప్పి అందంట. ఏం జరుగుతాయి భూలోకంలో? ఒకరు జరగాల్సిన కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ అలా కాదు. దేవుడు మనకి ఏది దాచి ఉంచాడో అదే మనకిస్తాడు. అయితే అర్థం కాల, అదేంటి నా కార్ డ్రైవర్ కదా, అతను ఒక నార్మల్ సాధారణటువంటి ఒక వ్యక్తి నా కార్ డ్రైవర్ అని చెప్పంటే, అందుకు ఆ దేవతనంట, అయ్యా నువ్వు భూలోకంలో నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ నీకు మంచి సత్కారాలు జరుగుతున్నాయి, మంచి సన్మానాలు జరుగుతున్నాయి, నిన్ను అందరూ కూడా పొగుడుతారు, నిన్ను అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు, కానీ నీ కార్ డ్రైవర్ ఎవరికి కూడా తెలియదన్న. కానీ ఆయన నమ్మకంతో నీ దగ్గర ఉండి నీ కారు డ్రైవింగ్ చేస్తా, నిన్ను పరిచర్యలు తీసుకెళ్తా, నీ కొరకు ఎంత నమ్మకంగా పరిచర్య చేస్తూ వచ్చాడు. అయితే అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అది ఆయన కనుక అలా చేయకపోతే నీవెంత గొప్ప నాయకుడు అయ్యేవాడు కాదు. నువ్వు ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి స్థలంలో నేను క్షేమంగా తీసుకెళ్ళాడు కాబట్టి నువ్వు ఎంత గొప్ప దైవజనుడు అయ్యావు అని చెప్పి అన్నాడు. ఆయన ఒక గొప్ప మీటింగ్లో చెప్పాడంట. ఆయన డ్రైవర్ని పిలిచి, నీకు పరలోకంలో గొప్ప సన్మానం జరుగుతుందని చెప్పి అన్నాడంట. నాకంటే నీకు అధిక ఆశీర్వాదం ఉంది పరలోకంలో అన్నాడంట. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, కనిపించేటువంటి పరిచర్యలు కాదు, దేవునికి మనం కనబడే విధంగా మనం పరిచర్య చేయాలి. మనుషుల్ని మెప్పించే విధంగా కాకుండా దేవుని మెప్పించే విధంగా చేయాలంటాడు. అందుకని ఒక సమయంలో దావీదు శత్రువుల దగ్గరికి వెళ్ళి తన యొక్క భార్యలను, తన యొక్క సైనికుల యొక్క పిల్లలను, భార్యలను అందరూ కూడా విడిపించేటువంటి సమయంలో కొంతమంది సైనికులు అంటే అలసిపోయి మధ్యలో ఆగిపోతే కొంతమందితో పాటు దావీదు వెళ్ళి వారందరూ కూడా జయించుకొని వారి భార్యలను, తర్వాత దోచుకున్నటువంటి సామాగ్రిని, ధనాన్ని తీసుకుని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి పరివారం ఏమన్నారంటే, వారికి కేవలం ఇల్లు మాత్రమే అప్పజేద్దాము, ధనాన్ని మాత్రం మాకు మాత్రమే, ఎందుకంటే వారు యుద్ధం చేయలేదు కాబట్టి వారికి ఇవ్వడానికి ఇల్లు లేదన్నప్పుడు దావీదు ఒక మాట, యుద్ధం చేసిన వారికి ఎంతో సామాన్ల దగ్గర కావలి ఉన్న వారికి కూడా అంతే బహుమానం అన్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్లో కానీ లేక దేవుని యొక్క సహవాసంలో కానీ మన యొక్క జీవితం కూడా ఎలా ఉండాలంటే, మనుషులను మెప్పించే విధంగా కాకుండా దేవుని మెప్పించేటువంటి విధానంలో ఎప్పుడైతే మనము ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు మనకు అధికంగా ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైనా చూడండి, ఒక పాత్ర మంచిగా నిర్మించినప్పుడు ఆ పాత్ర మనం కొనుక్కుంటాం, అందంగా ఉంటుందని చెప్పాను, కానీ దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియదు.
కనుక ఇలాంటి వ్యక్తులు చాలామంది చూస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు? ఒక మాట చూసుకుందాము. మొదటి దినవృత్తాంతం గ్రంథము 2వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతం గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం కానీ చదవండి. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవ వాడైన అబీనదాబును, మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరవ వాడైన ఓజేమును, ఏడవ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు అబీషై, యోవాబు, ఆషాహేలు. చాలు. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేయబోయేటువంటి స్త్రీ ఎవరంటే సెరూయా. ఎవరంటే ఈమె దావీదుకి అక్క అవుతుంది అన్నమాట. అయితే దావీదుకి అక్క. ఇక్కడ యెషయికి ఎంతమంది కుమారులు? 8 7? మరి ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ ఎంతమంది రాయారు? ఇక్కడ మొదటి వాడు ఎవరు? ఏలియాబు, రెండవ వాడు అబీనదాబు, మూడవ వాడు షమ్మా, నాలుగవ వాడు నెతనేలు, ఐదవ వాడు రద్దయి, ఆరవ వాడు ఓజేము, ఏడవ వాడు దావీదు. అంటే ఇప్పుడు ఎంతమంది కుమారులు అని అర్థం? కానీ యెషయికి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు. ఈ దావీదు ఎవడు? ఎక్కడ వాడు? చివరి వాడు దావీదు. అంటే 8వ వాడు దావీదు. కానీ ఇక్కడ 7వ వాడు రాయబడింది. మరి 7వ అన్న ఏమైపోయాడు? ఎవరు అసలు ఆ 7వ అన్న? ఎవరికైనా తెలుసా? చూడండి, లేఖనంలో మనం చూసుకుందాము. మొదటి దినవృత్తాంతం గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం చదవండి. దావీదు సహోదరులలో ఏలీహు అని ఒకడు యోధా వారికి అధిపతిగా. ఎవరంట ఆయన అన్న? ఏలీహు 7వ వాడు. అయితే ఇక్కడ వంశక్రమంలో చేర్చబడలేదంటే కారణం ఏమైంది? ఆయనకి వంశం లేదు, ఆయనకి వివాహం జరగల. వివాహం జరగకుండా ఆయన చనిపోయాడు కాబట్టి, ఆయన తర్వాత ఆయన కుటుంబం లేదు కాబట్టి కుటుంబ వంశాలలో ఆయన పేరు చేర్చబడల. కానీ సమయంలో వచ్చి అభిషేకం చేసిన సమయంలో యెషయి ఎంతమంది కుమారులు చూపించాడు? 7 కుమారులు చూపిస్తాడు. అయితే 7 మంది నేను కోరుకోవాలని చెప్పని దేవుడు అన్నాడు. కాబట్టి 7వ వ్యక్తి ఎవరంటే ఎలీహు. కాబట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే 8 మంది కుమారులు. దావీదుకి ఎంతమంది అక్కలంట? 2 అక్కలు. ఎవరా 2? సెరూయా, అబీగయీలు. అబీగయీలు అటువంటి పేర్లు మనం చాలాసార్లు చూస్తాం. అక్కడ దావీదు అక్క అబీగయీలే. దావీదు యొక్క భార్య కూడా ఉంది, అబీగయీలు, నాబాలు యొక్క భార్య. కాబట్టి ఈ యొక్క సెరూయా యొక్క జీవితం గురించి మనం ఈనాడు ధ్యానం చేసుకున్నాం. సెరూయా అనగా అర్థం ఏంటంటే వేదన, శ్రమ లేక బాధ. సెరూయా అనగా అర్థమైంది వేదన, శ్రమ లేక బాధ. ఆమె పెరుగుతున్నటువంటి విధంగానే ఆమె జీవితం కూడా కొనసాగుతూ ఉందండి. ఆమె జీవితకాలం అంతా కూడా ఆమెకు శ్రమలే, ఎన్నో బాధలు అనిపించిందంట ఆమె. కానీ ఆమెకున్నటువంటి ఆ యొక్క భక్తి జీవితము ఎక్కడ కూడా ఆమె వెనుకడికి వేయలే. దావీదు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యాల వెనుక ఈ సెరూయా యొక్క పాత్ర ఉంటుంది. ఎలా ఉంటుందంటే తన యొక్క కుమారుల ద్వారా. తనకు 3 కుమారులు. ఎవరా 3 కుమారులు? అబీషై, యోవాబు, ఆషాహేలు. ఈ 3 కుమారులు కూడా ఏం చేసిందంటే దావీదుకి అంగరక్షకులుగా ఏర్పాటు చేసింది. ఒకరినేమో సైన్యాధిపతి చేసింది, ఒకరినేమో యోధుల్లో మొదటివాడుగా చేసింది. ఆషాహేలు ఎవడంటే అతను అధికంగా పరిగెత్తగలిగిన వాడు. యుద్ధంలో అనేక యుద్ధాలు జరిగించి దావీదు యొక్క రాజ్యం సుస్థిరంగా ఉండడానికి వారు కారణమవుతూ వచ్చారు.
అయితే వారిని అలా తయారు చేసింది ఎవరంటే వారి యొక్క తల్లి అయినటువంటి సెరూయ. తండ్రి పాత్ర ఇక్కడ మనం చూడం, కానీ తల్లి యొక్క పాత్ర ఎక్కువ కనబడుతుంది. అందుకని చాలాసార్లు మనం అంటూ ఉంటాం, బైబిల్ అందరిలో కూడా స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఎంతో విశేషమైనది. స్త్రీల యొక్క జీవితాలు చాలా విలువైనవి. అందుకని మనం బైబిల్లో స్త్రీల యొక్క జీవితాల గురించి మనం ధ్యానం చేసుకోవాలి, వారి యొక్క జీవితాలు, వారు చేసినటువంటి త్యాగాలు. అయితే ఆమె జీవితంలో ఎంతగా ఆమె శ్రమలు, వేదన పడుతోందంటే చూడండి, అన్ని విషయాలు కూడా దావీదుకి తోడుగా ఉంటూ ఆమె యొక్క జీవితంలో ఏనాడు కూడా దావీదు విషయంలో వెనుకడుగేయకుండా తన కుమారులను మంచిగా దేశం కొరకు ఆమె ఎంతగానో త్యాగం చేస్తూ వచ్చింది. ఆ యొక్క రాజ్యం కొరకై ఎంతమంది ఉంటారు ఈనాడు తమ బిడ్డలను దేశం కొరకు త్యాగం చేయాలని చెప్పని? ఏమండి, చాలామంది కూడా స్వార్థపూరితంగానే జీవిస్తారు, కానీ ఎవరు కూడా తన కుమారులు నష్టపోకూడదు, వారికి నష్టం కలగాలని చెప్పని ఎవరు కూడా అనుకోరు. అయితే మా ప్రాంతంలో తెలిసినటువంటి ఒక ఆమె ఉంది. ఆమెకు 5 మంది కుమారులు. ఆమెకు 5 కూడా మిలిటరీలో ఉద్యోగస్తులు. 5 కూడా మిలిటరీలో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటన. సరే, మిలిటరీలో ఉద్యోగాలు జరుగుతుంటే ఆనాడు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాలు వస్తూ ఉండేవి. ఇప్పట్లా కాదు కానీ, ఫోన్లు కాదు కానీ, అప్పట్లో ఉత్తరాలు వస్తూ ఉండేవి. పోస్ట్ మ్యాన్ కనుక వచ్చి తలుపులు తీరితే అప్పుడు అర్థమైంది, యుద్ధంలో ఎవరో చనిపోయారేమో. అంటే ఏంది, మిలిటరీ అంటే వారి యొక్క ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవటమే. ఎప్పుడు యుద్ధాలు జరిగితే తెలియదు. అయితే ఒక దినాన పోస్ట్ ఆఫీస్ వచ్చి ఆ తలుపు తట్టినప్పుడు అంట ఆమె బయటకు వచ్చిందంట. బయటకు వచ్చినప్పుడు ఆమెతో వచ్చారంట. అయితే ఆమె ఆ దేహాలను చూడకుండానే ఆ మాట ఏంటంటే, ఎన్నో వాడని చెప్పి అడిగిందంట. అంటే ఏంటి, యుద్ధంలో ఎన్నో కుమారుడు చనిపోయాడని చెప్పి అడిగింది. అంటే ఆమెకున్నటువంటి ధైర్యం చూడండి. పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్ రాగానే నాకు అర్థమైపోయింది ఏంటంటే, యుద్ధంలో ఏదో కుమారుడు చనిపోయాడని చెప్పి అనుకుంది. ఆ మాట అన్నప్పుడు ఆ ఆఫీసర్ ఉన్నాయట, అమ్మ యుద్ధంలో చనిపోయింది ఒక్క కుమారుడు కాదు, మీ 5 కుమారుడు చనిపోయారని చెప్పి అన్నాడంట. అప్పుడు ఆమెకి ఎంత వేదన కలిగి ఉన్నది చూడండి. ఉందే ఒక 5 కొడుకులు, 5 కొడుకులు యుద్ధంలో చనిపోయారు. అయితే ఆమె అన్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోనని చెప్పానంట. ఆమె దేవుడు నమ్ముకుంది. ఆమె చూడండి, ఆ మాటని ఇంట్లో వెళ్ళిపోయి తలుపు వేసుకొని. అంటే ఆమె యొక్క త్యాగం చూడండి. తన కుమారులు యుద్ధంలో చనిపోయారంటే ఎంతగా ఆమె సిద్ధపడింది. దేవుని కొరకు తన కుమారులని నాకు నేను ఇప్పించాను, నా దేశం కొరకు నా కుమారులు త్యాగం చేసిన వారి జీవితాలని. కనుక మనలో కూడా ఈనాడు దేవుని యొక్క భక్తి మాత్రం కాదు, దేశభక్తి కూడా మనలో ఉండాలి. మన దేశాన్ని మనం ప్రేమించాలి. దేవుడే చెప్పాడు మన దేశాన్ని కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే మనం ఎక్కడ పుట్టడము దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎక్కడ పుట్టాలో, ఎక్కడ జీవించాలో దేవుని యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను ఇలాగా పుట్టించకపోతే ఏదన్నా మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టిస్తే బాగుండదు కదని చెప్పి అనుకుంటాం. ఎందుకు, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఏదైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలాసార్లు ఏమనిపించింది అంటే, ఏదైనా గొప్ప ఇంట్లో పుట్టించినట్టయితే బాగుండేది కదా అనిపించింది. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చాలి ఎప్పుడైనా. కనుక దేవుని యొక్క భక్తి ఎంతగా ఉంటుందో దేశం గురించినటువంటి భక్తి కూడా మనకు అంతే ఉండాలి. మన దేశం రక్షణ పొందాలని చెప్పి మనం ప్రార్థన చేయాలంటాడు దేవుడు. కనుక ఆమె ఎలాగైతే తన కుమారులను ఎంతగా త్యాగం చేసినప్పుడు కూడా ఆమె ఏనాడు కూడా దుఃఖించాల. ఈ మధ్య కాలంలో కూడా అలాగే ఒక యవ్వనస్తుడు ఆర్మీలో ఉండి ఆయన గన్ను క్లీన్ చేస్తూ ఉంటే దాంట్లోంచి ఒక బుల్లెట్ తనలో దూసుకెళ్ళిపోయి చనిపోయాడు. తన భార్య గర్భిణితో ఉంది. ఎంతగా వారు వేదన చెందారంటే మేము అక్కడ చూస్తూ ఉన్నాం. దేశం కొరకు వారి యొక్క జీవితాలను త్యాగం చేసేటువంటి వారు వాళ్ళందరూ కూడా. అయితే మనం ఎంత మట్టుకుంటున్నాము, దేవుని కొరకు మన జీవితాన్ని ఎంత మట్టు త్యాగం చేస్తున్నాం మనం? దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క పరిచర్యలు కానీ, లేక దేవుని యొక్క సువార్తలు కానీ ఎవరికైనా మనం సువార్త చెప్పగలుగుతున్నామా, లేక ఎవరికైనా దేవుని యొక్క వాక్యాన్ని అందించగలుగుతున్నామా? అయితే ఇక్కడ సెరూయ ఎలాంటిదంటే, తన యొక్క కుమారుల ముగ్గురిని కూడా తన తమ్ముడైనటువంటి దావీదుకి అంగరక్షణగా ఏర్పాటు చేసింది. చాలా సందర్భాలంట దానిని బట్టి ఆమె ఎంతగానో
నష్టపోతూ వచ్చిందంట. అనేక మంది ఆమెను తిరస్కరిస్తూ వచ్చారంట. చివరికి ఆమె యొక్క భర్త కూడా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట ఒకనొక సందర్భంలో. ఒకనొక సమయం వచ్చినప్పుడు అడిగినాడంట, నీకు నేను ఎక్కువ నీ తమ్ముడు ఎక్కువ అంటే, నాకు నా తమ్ముడే ఎక్కువ అని చెప్పిందంట ఆమె. ఆ విషయంలో తన భర్త అంట శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆమె ఎక్కడ కూడా కుమిలిపోకుండా దిగులు పడకుండా తన 3 కుమారులను జాగ్రత్తగా పెంచింది. ఎంతగా పెంచిందంటే దావీదుని చూపిస్తూ వచ్చింది. దావీదు ఎంతగా దేవుని యందు విశ్వాసం కలిగినవాడో, దేవుడు దావీదుని ఎలా నడిపిస్తున్నాడో, చిన్ననాటి నుంచి ఎంతగా బలవంతుడు అని చెప్పని ఇవన్నీ కూడా కుమారులకు నూరిపోస్తూ ఆమె విశ్వాసం వారిని పెంచిందంట 3 కుమారులు. అంతేకాకుండా వారిని 3 కూడా దావీదు యొద్దకు పంపించడాన్ని బట్టి వారిని ఎలా చేసిందంటే, అవసరమైతే మీరు దావీదు కొరకు చనిపోండి అని చెప్పని సిద్ధపరిచినట్టు వారిని. మీరు చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక ఎక్కడ కూడా వెనుకాడకూడదు. అయితే ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మీరు దావీదుకి ఎలా ఉండాలంట, అంగరక్షకులుగా ఉండాలి. దావీదు మీరు కాపాడుతూ ఉండాలి. ఒక విధంగా చూస్తే దావీదుకి ఈ యొక్క శరీ యొక్క కుమారులు కూడా ఒకే వయసు కలిగిన వారే అయినప్పుడు కూడా వారు ఎక్కడ కూడా విభేదాలు చూపించుకోవాలా. మా వయసుతో పాటు అని చెప్పని ఎప్పుడు అనుకోవాలా. ఒక రాజుగా వారిని చూస్తూ వచ్చారు. తన యొక్క మామ ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనకి ఎలా లోపడుతూ వచ్చారు 3 కూడా. అయితే ఆమె ఎలాగైతే ఆమె సిద్ధపడుతూ వచ్చిందో, కానీ చాలాసార్లు కూడా దావీదు అనేక విధాలుగా ఆయన ఏం చేసి దూషించబడుతూ వచ్చాడు. ఎవరు కూడా దావీదుని ఎప్పుడు ప్రేమించలా. తన తండ్రి ప్రేమించలా, తన అన్నలు కూడా ఎప్పుడు ప్రేమించలా. చూడండి, సమయాలు వచ్చి దేవుడు నీ కుమారుల్లో ఒకరిని రాజుగా నియమించాడన్నప్పుడు యెషయా ఏం చేశాడు, 7 మంది కుమారులను చూపించాడు. దావీదుని చూపించాడా? చూపించాలి. ఎప్పుడు చూపించాడు? సమయాలు అడుగుతూ వచ్చాడు, అయ్యా ఇంకా ఎవరైనా నీ కుమారులు ఉన్నారా? దేవుడు 7 కదా కోరుకుంది, ఇంకా ఎవరో ఉన్నారు. ఎవరైనా ఉన్నారంటే అప్పుడు చెప్పాడు, కడసరివాడు ఒకడు ఉన్నాడయ్యా, గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అంటే ఏంది దాని అర్థము? యెషయాకి దావీదు మీద ప్రేమ లేదు. అయినప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ దావీదు మీద తొలగిపోలా. అయితే ఒకానొక సమయంలో యెషయాను కూడా దావీదు ఏం చేశాడంటే, తన యొక్క అన్నలు యుద్ధంలో ఉన్నప్పుడు వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని రా అని చెప్పని దావీదుని పంపించినప్పుడు, ఒకవైపు ఏమో గొలియాతు సవాలు విసురుతున్నాడు, ఇశ్రాయేలీయులందరూ కూడా డేరాలు ఉన్నప్పుడు దావీదు వారి యొక్క అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని తెలుసుకోవడం వెళ్ళినప్పుడు తన యొక్క పెద్ద అన్న ఏమన్నాడంటే, నువ్వెందుకు వచ్చావు యుద్ధానికి, నువ్వు గర్విష్ఠుడు అని చెప్పి అంటూ వచ్చాడు. గర్విష్ఠు హృదయం దావీదుది, ప్రేమించేటువంటి హృదయం దావీదు. తన అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు. కానీ వారు ఏమనుకున్నారు, నీవు గర్విష్ఠుడు అని చెప్పి అంటూ వచ్చారు. అంటే అన్నలు కూడా ఎప్పుడు అతను దావీదుని ప్రేమించలా. కానీ ఎవరు ప్రేమించారంటే దావీదుని సెరూయా ప్రేమించింది. అన్ని విషయాల్లో దావీదుని చిన్ననాటి నుంచి చూసి అనేక మంది ఆయన తిరస్కరించడాన్ని బట్టి సెరూయా అంట దావీదుని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చిన తన తమ్ముడిని. మరి ఏ తమ్ముడు కూడా ప్రేమించలే సెరూయా. వారందరూ కూడా గొప్ప బలాఢ్యులే, మంచి పరాక్రమశాలులే. కానీ వారిని ఎక్కడ కూడా లెక్క చేయదు. కానీ దేవుడు దావీదు తోడుగా ఉన్న సంగతిని సెరూయా గమనించి చూడండి, ఆయనకి అన్ని విషయాల్లో సహాయపడుతూ వచ్చింది. తన కుమారులను ముందుంచి వారి ద్వారా దావీదుని ఎప్పుడు కూడా కాపలాగా ఉంచుతూ తన యొక్క దావీదుకి వారిని చేసిన ఒక కోటలా సిద్ధపరిచింది. ఎక్కడ కూడా ఎటువంటి శత్రు హాని చేయకుండా, దావీదుకి ఎలాంటి హాని తలపెట్టకుండా. చూడండి ఎంతగా వారు యుద్ధాలు చేస్తూ వచ్చారు. అభిషేక్ కానీ, యోవాబు కానీ, ఆషహేలు కానీ వారు చేసినటువంటి యుద్ధాలు గొప్ప పరాక్రమశాలుగా మనం చూస్తాం. అక్కడ ఎంతమందిని యుద్ధాలను చంపేస్తూ వచ్చారంటే లెక్క లేకుండా వారు యుద్ధాలు చేస్తూ వచ్చారు దావీదు విషయంలో. దావీదుని ఏమన్నారంటే, నువ్వు ఎక్కడే కూర్చో, సింహాసనం మీద కూర్చో, మేము చేస్తాం యుద్ధాలు. చూడండి, వెళ్ళి కూడా అనేక మంది శత్రువులను నామరూపాలు లేకుండా చేసి దావీదుకు తోడుగా ఉంటూ చూడండి దావీదు యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలో వారు జీవిస్తూ వచ్చారు. అలా ఉండగల కారణము తన యొక్క తల్లి అయినటువంటి భక్తి. ఆమె దేవుని యందు భయభక్తులు ఎలా జీవిస్తూ వచ్చిందో, ఆమె యొక్క భక్తి దేవుని యందు ఎలాగుంటూ వచ్చిందో, అదే భక్తి ఏం చేసిందంటే తన యొక్క తమ్ముడి మీద చూపిస్తూ వచ్చింది. మనం కూడా దేవుని యొక్క విషయంలో ఎలా ఉండాలంటే, మనకిచ్చేటువంటి బిడ్డలు కూడా దేవుని కొరకే మనం పెంచే విధంగా ఉండాలి. దేవుని వాక్యం ఏముంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటాడు. కనుక దేవుడు ఇచ్చేటువంటి బహుమానాన్ని మనం దేవుని కొరకే సిద్ధపరచాలి. చూడండి, ఇక్కడ దావీదు ఎవరు సాదృశ్యంగా ఉంటాడంటే యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంటాడు ఇక్కడ. కనుక దేవుని కొరకు తన యొక్క కుమారుని సిద్ధపరుచుకుంది. ఆయన కొరకు చనిపోవడానికని సిద్ధపడుతూ వచ్చారు వాళ్ళు.
కనుక మనం కూడా దేవుని యందు ఎలాగ ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఎక్కడ కూడా విశ్వాసంలో తొలగిపోకూడదు. చూడండి, శరీర యొక్క కుమారుని చూస్తే శరీర యొక్క హృదయం అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ వారు ఎంతగా దేవుని కొరకు నిలబడుతూ వచ్చారో, వారిని ఎంతగా సిద్ధపరుస్తూ వచ్చిందో. అలాగ అనేక మంది మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అనేక మంది స్త్రీలు తమ యొక్క బిడ్డలను ఎలా ప్రేరేపిస్తూ వచ్చారో. చూడండి, ఇశ్రాయేల్ యొక్క చిన్నది తన తల్లి ఎవరో మనకు తెలియదు, కానీ ఆమెకు అలాంటి భక్తి నేర్పించింది ఎవరు? ఆమె తల్లి నేర్పించింది. నయమానుని తన యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర పంపించినటువంటి యొక్క ఆలోచన ఎలా పుట్టిందంటే ఆమె తల్లి నేర్పినటువంటి భక్తి. ఆమె ఒకనొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, తిమోతితో అంటాడు, ఏమని? తిమోతి, ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి కానీ ఆ ప్రార్థన జీవితం కానీ ఎక్కడ చూశాను? నీ తల్లిలో, నీ అవలో చూశానని చెప్పి అంటాడు. అంటే తిమోతిని చూసినప్పుడు ఎవరు గుర్తొచ్చారు పౌలు గారికి? తన తల్లి గుర్తొచ్చింది, తన అమ్మమ్మ గుర్తొచ్చింది. అంటే వారి యొక్క భక్తి జీవితము ఎవరి మీద చూపించారో? తమ బిడ్డల మీద చూపించారు. కనుకనే వారు ఆ భక్తిలోంచి ఎక్కడ కూడా తొలగిపోకుండా చూడండి, వారిని అనేక మందికి సాదృశ్యంగా చూపించడానికి వారు ఎంతగా సిద్ధపడుతూ వచ్చారు. కాబట్టి మనల్ని చూసినప్పుడు కూడా మన తల్లిదండ్రులకు జ్ఞాపకం ఉండాలి. మన యొక్క భక్తి జీవితం చూసినప్పుడు మన యొక్క పెంపకం ఎలాగో ఉండాలో తెలియాలి. అయితే ఇక్కడ ఈ యొక్క శరీరం ఏం చేస్తూ వచ్చిందంటే వారి యొక్క జీవితాల్లో ఎంతగా దేవుని యందు భయభక్తులకు పెంచుతూ వచ్చిందో. కనుక వారు ఎప్పుడు కూడా దావీదు విషయంలో ఏనాడు కూడా వారు వెనకడగకుండా విశ్వాసంలో వారు ముందు కొనసాగుతూ వచ్చారు. కాబట్టి వారిని దేవుని యందు భయభక్తులుగా విశ్వాసంలో వారి యొక్క కుమారులు ఎదగాలని చెప్పని చూసుకుంటూ వచ్చింది. అందుకని వారి యొక్క పేర్లు కూడా అర్థాలు ఏముంది? అభిషేకనగా ఏమర్థం అంటే బహుమానాన్ని మించిన వాడు అని అర్థం. అభిషేక్ అంటే బహుమానాన్ని మించిన వాడు. దేవుడు తన కుమారుడు ఇచ్చినప్పుడు ఆమె అనుకుంటూ వచ్చింది, నా జీవితంలో ఇటువంటి బహుమానం కంటే ఏది కూడా లేదని చెప్పి అనుకుంటూ వచ్చింది. అలాగే రెండవ కుమారుడు యోవాబు. యోవాబు మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా తండ్రి అని అర్థం. మూడవవాడు ఆషహేలు. ఆషహేలు అనగా దేవుడే చేశాను. కనుక ముగ్గురికి కూడా మంచి పేర్లు పెట్టుకుంది. దేవుని యందు భయభక్తులుగా ఉంచడానికి ఆమె సిద్ధపాటు చేసుకుంటూ వచ్చింది. అయితే వీరు ముగ్గురు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే దావీదుకి నిత్యం కూడా క్షేమం కలిగించే విషయంలో, చెప్పినటువంటి ప్రతి పని కూడా తప్పకుండా చేసే విషయంలో చూడండి వారు అనేక విషయాల్లో ముందుకు వెళ్తూ వచ్చారు. దావీదు ఏ పని చెప్పినా కానీ వారు ఎక్కడ కూడా మేము చేయమని చెప్పనలా. ఒక్కొక్కసారి దావీదు చెప్పడం మనం కూడా చేస్తూ వచ్చారు దావీదు యొక్క క్షేమం కొరకు. చూడండి, ఒకనొక సందర్భంలో దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము ఏం చేశాడంటే దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అహీతోపెలు యొక్క ఆలోచనతోటి సైన్యాన్ని సమకూర్చుకొని దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు ఏమైపోయాడు? సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడని చెప్పి రాయబడింది. అయితే దావీదు పారిపోలా. తన కుమారుడితో యుద్ధం చేస్తే ఎక్కడ కుమారుడు చనిపోతాడని చెప్పని తన కుమారుడిని కాపాడుకోవాలని చెప్పని ఏమై చేశాడు? సింహాసనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే అబ్షాలోముకి దావీదుకి మధ్య ఉన్నటువంటి కొంతమంది మధ్యవర్తులు ఏమన్నారంటే అబ్షాలోము దగ్గరకు వచ్చి అన్నాడు, మీ నాన్న ఎలాంటి వాడంటే సింహము గుండెని మించినటువంటి గుండె కలిగినవాడు. దావీదుతో యుద్ధం చేయటువంటి మామూలు విషయం కాదు. దావీదుని ఓడించేటువంటి శక్తి ఎవరు కూడా లేదండి. అటువంటి గొప్ప బలవంతుడు దావీదు. అయితే తన కుమారుడు విషయం ఏమైందంటే సింహాసనం విడిచి వెళ్ళిపోయినప్పుడు చూడండి యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు ఏం చేశాడంటే యోవాబుని పిలిచాడు, సైన్యాధిపతిని. యోవాబుని పిలిచి ఏమన్నాడు? ఇదిగో మీరు యుద్ధానికి వెళ్తున్నారు సరే, అయితే బాలుడైనటువంటి నా కుమారుని మాత్రము మీరు ఏం చేయవద్దని చెప్పని యోవాబు అన్నప్పుడు యోవాబు కూడా ఏం చేశాడు? సైనికులందరూ సమక్షంలో చెబుతాడు, అబ్షాలోముని మీరు ఏమాత్రం కూడా హాని చేయవద్దని చెప్పి అంటాడు. అయితే ఒక పక్క యుద్ధం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్న సమయంలో అబ్షాలోము కంచరగాడి మీద వెళ్తూ ఉంటే తన యొక్క జుట్టు మస్తక వృక్షానికి తగులుకొని ఆ వృక్షానికి వేలాడుతూ ఉన్నాయంట. అబ్షాలోము యొక్క జుట్టు చాలా పొడుగ్గా ఉన్నాయంట. ప్రతి ఏటా కూడా ఆయన యొక్క జుట్టు కత్తిరించేటప్పుడంట ఇశ్రాయేల్ దేశంలో ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చేవారంట ఆ మందిరం దగ్గరికి ఆ యొక్క జుట్టును చూడడానికి. అంత పొడవాటి జుట్టు కలిగిన వాడు. అయితే ఆ యుద్ధంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మస్తక వృక్షాన్ని తగులుకొని వేలాడుతూ ఉన్నప్పుడు సైనికుల్లో ఒక వ్యక్తి చూశాడు. సైనికుల్లో వ్యక్తి చూసినప్పుడు అతనికి ఒక మాట గుర్తొచ్చింది. ఏమని? యోవాబు అతను చంపకూడదని చెప్పాడు కదా అని చెప్పి అతను చంపకుండా ఏం చేశాడు? ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి యోవాబుకు అందించాడు. అయ్యా యోవాబు గారు, ఇదిగో అబ్షాలోము పలానా స్థలంలో ఆ మస్తక వృక్షాన్ని వేలాడుతున్నాడు పడగలగానే వెంటనే ఎక్కడ పదార్థం అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే వెళ్ళాడో చూడంగానే యోవాబు అన్నాడు,
వెంటనే బాణంతో గురి చూసి అతను కొట్టి చంపినప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడు, సైనికుడు, అయ్యా అతను చంపొద్దని చెప్పని నువ్వే కదా అని చెప్పింది, మరి ఇప్పుడు ఎలా చంపంటావు అంటే, నువ్వు చంపోతే ఆ బాణం నాకేం చెప్పని ఆ బాణం తీసుకొని గురి చూసి కొడితే గుండెలోకి దూసుకెళ్ళిపోతూ వచ్చింది అబ్షాలోముకి. దావీదు సమక్షంలో ఏం చెప్పాడు యోవాబు? అబ్షాలోముని చంపడం చెప్పాడు. కానీ ఎందుకు చంపాడు అబ్షాలోముని? అబ్షాలోము అంటే దావీదుకి ఎక్కడ హాని కలుగుతుందని చెప్పాను. చూడండి ఎలాంటి వాడు ఈ యొక్క యోవాబు అంటే, అబ్షాలోము యోవాబుకి ఏమవుతాడు? బావ అవుతాడు, బామర్ది, మేనమామ కొడుకు. కానీ చూడండి తన యొక్క మేనమావని కాపాడుకున్న విషయంలో అబ్షాలోమును కూడా చంపడానికి వెనకాడలేదంటే ఆయన యొక్క ఆలోచన ఎంత గొప్పవి. ఎక్కడ దావీదుకి హాని తలపెట్టే విషయంలో తన కుమారులైనా సరే, తన కుటుంబీకులు ఎవరైనా సరే, వారు ఎక్కడ కూడా బతనీయకుండా చంపేస్తూ వచ్చారు. ఎందుకంటే దావీదు మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, దావీదు మీదటువంటి విశ్వాసం. ఎక్కడి నుంచి విశ్వాసం అంటే ఆమె తల్లి నేర్పింది. మీరు ఏమైపోయినా పర్లేదు, దావీదుకు మాత్రం ఎక్కడ కూడా హాని చేయకూడదు ఎవరు కూడా. ఎప్పుడైతే అదన్నీ కూడా వారి యొక్క హృదయాల్లో నూరిపోస్తూ వచ్చిందో చూడండి, వారి యొక్క నరనరాల్లో కూడా దావీదు యందు విశ్వాసం, దావీదుని కాపాడాలి, ఎక్కడ ఏ హాని జరగకుండా ఆయన్ని కాపాడుకోవాలి, ఇదే ఆలోచన వారికి. ఆ విషయంలో, ఏ చంపే విషయంలో ఎవరిని కూడా వారు వెనకాల. చూడండి అటువంటి విధంగా. అలాగే అభిషేకం చూస్తాం. అభిషేక్ కూడా ఎలాంటి అంటే, ఒకనొక సందర్భంలో యుద్ధం జరుగుతున్నప్పుడు యోవాబు యొక్క దావీదు సమస్యలు పడిపోయినప్పుడు చూడండి అభిషేక్ అంట తన యొక్క భుజం మీద వేసుకొని దావీదుని ఒంటి చేత యుద్ధం చేసినవాడు అభిషేక్. అందుకని తన యొక్క 30 మంది అధిపతుల్లో మొదటివాడుగా ఎన్నిక చేయబడుతూ వచ్చాడు అభిషేక్. అలాగే ఆషహేలు లేడీ అంత వేగంగా పరిగెత్తగలిగిన వాడు. చూడండి వీరందరూ కూడా ముగ్గురు దావీదు యొక్క జీవితం ఎంతగా వారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చారంటే, అయితే దానికి కారణము తన తల్లి అయినటువంటి సెరూయా వారికి ఇచ్చేటువంటి తర్ఫీదు. దేవుని వారిని ఎంతగా వారు పెంచుతూ వచ్చిందంటే దావీదుని యొక్క ప్రేమించే విషయంలో. కనుక అటువంటి యొక్క స్వభావం ఎప్పుడైతే మనల్ని కూడా కలిగి ఉంటామో చూడండి, ఆమె అనుకుంటూ వచ్చింది ఎప్పటికైనా సరే తన తమ్ముడు రాజ్యానికి రాజుగా మారతాడు, ఇశ్రాయేల్ దేశాన్ని పాలించేటువంటి రాజుగా మారతాడని చెప్పని ఎప్పుడైతే ఆమె అనుకుంటూ వచ్చిందో చూడండి, ఆమె ఎప్పుడు కూడా దావీదుకి ఎటువంటి హాని తలపెట్టనీయకుండా ఆమె కాపాడుకుంటూ వచ్చింది. కనుక ఆమెకు ఉన్నటువంటి ఆ విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. అయితే వీరి యొక్క స్వభావం ఎలాగ ఉంటూ వచ్చింది? సెరూయా యొక్క కుమారుల విషయం చూసినట్లయితే కనుక 2వ సమూయేలు గ్రంథము చూడండి, తమ యొక్క కుమారుని ఎలాగ సిద్ధపాటు చేసుకున్నంటే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి వాడైనటువంటి అభిషేక్ గురించి మనం చూసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథము 23. సెరూయా కుమారుడును తన అనుచరులలో ముఖ్యుడు ఇతడి యొక్క యుద్ధంలో 300 మందిని హతం చేసి వారి మీద తన ఈటిని ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి అయిన కానీ మొదటి ముగ్గురులో సమానుడు కాకపోయాను. చూడండి ఆ యొక్క 30 మందిలో, అలాగే ఆ ముగ్గురిలో ప్రధానుడు అంటే ఎవరంటే తన యొక్క అన్నదమ్ములు ముగ్గురు, యోవాబు కానీ ఆషహేలు కానీ వారికంటే ప్రాముఖ్యం కలిగినవాడు. తన ఈటిని ఆడించి యుద్ధంలో అనేకమైనటువంటి జయాలు పొందినవాడు. అలాగే 2వ కుమారుడు యోవాబు గురించి మనం చదువుకున్నాం. అదే 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చదవండి. సెరూయా కుమారుడు యోవాబు సైన్యమునకు అధిపతి అయినను అహీలూదు కుమారుడు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోవాబు ఎలా ఉన్నాడంట? సైన్యం మీద అధిపతి, అంటే సైన్యాధిపతిగా నియమించబడుతూ వచ్చాడు. యుద్ధాలు చేసే విషయంలో సైన్యాన్ని ఎలాగ సిద్ధపాటు చేసుకోవాలో, ఎలాగ యుద్ధాన్ని జరిగించాలి, ఇవన్నీ కూడా ఆలోచన కలిగిన వాడుగా నియమించబడుతూ వచ్చాడు. అలాగే 3వ కుమారుడైనటువంటి ఆషహేలు ఎలాంటి వాడంటే అదే 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం.
సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైను ఆషాయేలును అచ్చట ఉండిరి. ఆషాయేలు అడవిలేడి అంత తేలికగా పరుగెత్తగలవాడు కనుక అతడు కుడితటైనను ఎడమతటైనను తిరగక అబ్నేరును తరుముచుండగా. చాలు. ఎలాంటి వాడంట ఆషాయేలు? అడవిలేడి అంత వేగంగా పరిగెత్తగలిగిన వాడు. చూడండి, ఒకనొక సమయంలో అబ్నేరుని తరుముకుంటూ వెళ్తున్నాడంట. తరుముకుంటూ వెళ్తుంటే అబ్నేరు అంటున్నాడు, ఆషాయేలు నువ్వు అక్కడే ఆగిపో అని చెప్పంటే అయినా కానీ వినకుండా వెళ్ళి ఆ యుద్ధంలో అబ్నేరు చేతిలో చనిపోతూ వచ్చాడు. చూడండి, ముగ్గురులో మొట్టమొదటిగా చనిపోయింది ఆషాయేలే. యవన కాలంలో చనిపోయాడు ఆషాయేలు. చూడండి, వారు ఎంతగా దేవుని కొరకు వారు త్యాగం చేస్తూ వచ్చారు వారి జీవితాల్లో. కనుక ఈ యొక్క సెరూయా యొక్క కుమారులు అందరూ కూడా దావీదు యొక్క విజయాల్లో వారు ఎలా ఉన్నారంటే ముఖ్య పాత్ర వారు పోషిస్తూ వచ్చారు. ఎంతవరకు అంటే దాని నుండి బెయేర్షెబా వరకు ఇశ్రాయేల్ యొక్క రాజ్యం స్థిరపరచడానికి కారణకులు అవుతూ వచ్చారు. చూడండి, వారి యొక్క సమయస్ఫూర్తి కానీ వారి యొక్క సమర్పణ జీవితం కానీ. అందుకని ప్రతి విషయంలో కూడా దావీదు వారిని ఏమనేవాడంటే వారిని ఎక్కడ కూడా వారిని పేరు పెట్టి పిలవాలా. ఏమని పిలిచేవాడు? సెరూయా కుమారులారని పిలిచే ఉండేవాడు. ప్రతి విషయంలో వారిని ఎలా బోధించాడంటే సెరూయా కుమారులారా. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. 2 సమయాలు 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2 సమయాలు 16వ అధ్యాయము. అందుకు రాజు సెరూయా కుమారులారా. చాలు. ఏమన్నా బోధిస్తున్నాడు అక్కడ? సెరూయా కుమారులారా బోధిస్తున్నాడు. అంతేకాదు, ఇంకో సందర్భంలో ఏమంటాడంటే సెరూయా కుమారులు నాకంటే బలమైన కాదంటాడు, నాకంటే బలవంతులు వీరని చెప్పి అంటాడు. అదే 2 సమయాల గ్రంథం 3వ అధ్యాయము 39వ వచనం చదువుకున్నాం. పట్టాభిషేకం నొందిన వాడైనాను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలం గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన దానికి ప్రతికీడు చేయగలక. చూడండి, ఒకవేళ దావీదు బలహీనుడు అయిపోవచ్చు, కానీ ఈ యొక్క సెరూయా కుమారులు మాత్రం ఎక్కడ కూడా బలహీనులు కాలేదంట. ఎన్ని యుద్ధాలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని విషయాల్లో వారు ఏనాడు కూడా బలహీనులు కాకుండా చూడండి వారు బలం పొందుకుంటూ వచ్చారు. ఎందుకంటాడు వీరు నాకంటే బలమైన వారు. వీళ్ళు దావీదు ఎంత బలవంతుడు, ఎన్ని యుద్ధాలు చేసిన వాడు. అయితే అలాంటి వాడు ఏమన్నాడంటే తన యొక్క సెరూయా కుమారులతో అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క సెరూయా కుమారులు నాకంటే బలవంతులు వీళ్ళు. కనుక వారి యొక్క జీవితము ఎంతగా ఉన్నతమైందంటే దావీదే వారిని బట్టి సాక్ష్యం ఇస్తూ వచ్చాడండి. అనేక సందర్భాల్లో వారిని పొగుడుతూ వచ్చాడు. అందుకనే వీరిని బట్టే దావీదు ఒక మాట అన్నాడు కీర్తనలో 144వ అధ్యాయము. కీర్తనలు 144వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వల్ల ఉన్నారు. మా కుమార్తెలు నగరునికి చెక్కిన మూల కమ్మమున్నారు. ఒక రకంగా ఈ మాట అంట తన యొక్క అక్క గురించి, తన అక్క కుమారుల గురించి రాయించడం చెప్పని చాలామంది అంటారు. ఎందుకంటే వారిని చూసినప్పుడంట వారు ఎలాగున్నారంట, యవ్వన కాలంలో వారు ఎదిగిన మొక్కల వలె. ఈ యొక్క సెరూయా కుమారులు ముగ్గురు కూడా వారు ఎదిగినటువంటి మొక్కల వలె వారు ఉంటారంట. అలాగే మా కుమార్తెలు ఎలా ఉన్నారంటే నగరునిగా చెక్కినటువంటి మూల కమ్మల వలె. తన యొక్క అక్క అయినటువంటి సెరూయా ఎలాగ ఉందంట, ఇశ్రాయేలు యొక్క రాజ్యం స్థిరపడడానికి ఒక మూలకమ్మంగా పనిచేస్తూ వచ్చింది. చూడండి, ఆమె యొక్క జీవితం గురించి ఎక్కడ గొప్పగా రాయబడలేదు, కానీ ఆమె తీసుకున్నటువంటి ఆ యొక్క త్యాగం కానీ, ఆమె నిర్ణయాలు కానీ, దావీదు విషయంలో ఎంతగా ఆమె పనిచేస్తూ వచ్చిందో చూడండి. ఆమె లేకపోతే కనుక దావీదు యొక్క రాజ్యాన్ని మనం చూడలేం. దావీదు రాజ్యం సుస్థిరంగా పరిపాలించబడడం మనం చూడలేం, సెరూయా యొక్క ముగ్గురు కుమారులు లేకపోతే. కనుక అటువంటి యొక్క స్థితిలో ఆమె జీవిస్తూ వచ్చింది. అయితే ఇంతగా చేసినటువంటి ఈ యొక్క సెరూయా దావీదుకి ఏమవుతున్నాము, అక్క అవుతున్నాను. అయితే దావీదుకి సెరూయా సొంత అక్క కాదు. తెలుసా మీకు? యెషయాకి పుట్టినటువంటి కుమార్తె కాదు సెరూయా. యెషయాకి 8 మంది కుమారులు మాత్రమే, కుమార్తె లేరు ఆయనకి. సరే, మీకు వాక్యం చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము
రెండో సమూయేలు గ్రంథము. చాలామంది యెషయా యొక్క కుమార్తె అని చెప్పి అనుకుంటారు, కానీ వారిద్దరు కూడా యెషయా యొక్క కుమార్తెలు కాదు. రెండో సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం చదవండి. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాషా ఇత్రాను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లైన సెరూయా సహోదరియకు ఎవరు కుమార్తె అండి? నాహాషు కుమార్తె ఈమె సెరూయా. చాలామందికి సత్యం తెలియదు ఎవరికి కూడా. సెరూయా అంటే దావీదు అక్కని తెలుసు, కానీ దావీదుకి సొంత అక్క కాదు ఆమె. ఈ నాహాషు యొక్క భార్య చనిపోయినప్పుడు, క్షమించండి, నాహాషు చనిపోయిన తర్వాత అంట తన భార్యను యెషయా చేర తీసుకున్నాడు. తన భార్యను, తన యొక్క కుమార్తెను ఇద్దరిని కూడా, సెరూయాని అబీగైల్ ఇద్దరిని కూడా యెషయా అంట ఆయన వివాహం చేసుకుంటూ వచ్చాడు, లేక ఆయన దగ్గర ఉంచుకున్నాడు. స్పష్టంగా రాయబడలేదు కానీ బైబిల్ గ్రంథంలో. అయితే సెరూయా కానీ అబీగైల్ కానీ యెషయా యొక్క కుమార్తెలు కాదు. కానీ వారి ప్రేమ ఎలాంటిది చూడండి. సొంత తమ్ముడు కాకపోయినప్పుడు కూడా దావీదు మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో విలువైనది. ఈనాడు సొంత కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రేమలో, సొంత అక్క తమ్ముల మధ్య కూడా అలాంటి ప్రేమలు ఉండవు. ఎక్కడ కూడా తన యొక్క తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వారు నాశనం కోరుకునే వాళ్ళు తప్ప వారి క్షేమాన్ని కోరుకునేవారు ఎవరు కూడా మనకు కనపడండి ఇప్పుడు. అయితే ఇక్కడ సెరూయా ఎలాంటిదంటే, తన యొక్క తండ్రికి పుట్టబోయినప్పుడు కూడా ఆమెను చేర తీసుకున్న దాన్ని బట్టి ఏం చేసిందంటే, యెషయా యొక్క కుమారుడు దావీదు మీద ప్రేమను అమితంగా పెంచుకుంటూ వచ్చింది. అయితే ఈ యొక్క అబీగైలు పుట్టినటువంటి కుమారుని ఏం చేశాడు? అబ్షాలోము తనకు సైన్యాధిపతి చేసుకుంటూ వచ్చాడు. కానీ సెరూయా మాత్రము అబ్షాలోము పక్షాన వెళ్లకుండా దావీదుని కాపాడడానికి వారి కుమారుని సిద్ధపరుచుకుంది. ఎంత ప్రేమ కలిగింది ఈమెకి! దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, కుటుంబ విలువలు మనం ఎంత కాపాడుకోవాలో అర్థమవుతుంది. రక్త సంబంధం కాకపోయినా కానీ చూడండి ఆమె ఎంతగా ప్రేమ పెంచుకుందో. ఎలాంటి ప్రేమ అంటే స్వార్థమైనటువంటి ప్రేమ ఆమెది. కపటం లేదు ఆమె ప్రేమలో. ఆమె ఎంతగా ప్రేమించిందంటే నిస్వార్థంగా ప్రేమించింది దావీదుని. దేవుడు తనకు తోడుగా ఉన్నటువంటి సత్యాన్ని ఎరిగించింది. కనుక ఆమెకున్నటువంటి ఆ యొక్క మక్కువ కానీ, ఆమెకున్నటువంటి ఆ యొక్క ఆశ కానీ చూడండి ఎంతగానో ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, కాబట్టి ఈ యొక్క సెరూయా దావీదుకి సొంత అక్క కాదా? సొంత అక్క కాదు, కానీ ఒక సొంత తమ్ముళ్ళుగా చేర చేసుకుంది దావీదుని. తనకంటే కూడా తన తమ్ముడి యొక్క క్షేమం కోరుకొని చివరికి తన యొక్క కుమారుల్ని చంపుకోవడానికి సిద్ధపడింది. తన భర్తను విడిచిపెట్టేసింది. ఆమె జీవితం అంతా కూడా దావీదు కొరకే త్యాగం చేసుకుంది. ఈనాడు మనం దావీదు యొక్క వంశం గురించి మాట్లాడుకుంటున్నాం, దావీదు యొక్క రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, దావీదు సింహాసనం గురించి మనం ధ్యానం చేసుకుంటాం. దానికి కారణము సెరూయా చేసినటువంటి ఆమె కనబడినటువంటి పరిచర్య. ఎవరికి తెలియదు సత్యం. ఆమె ఎంతగా దేవుని కొరకు సిద్ధపరిచిందో, ఆమె కుమారులను ఏర్పాటు చేసుకుందో, ఆమె చేసినటువంటి త్యాగము ఎంతో విలువైనది. అయితే మన పరిచర్య, మన యొక్క దీవుని మనం ఎలా పొందుకోవాలంటే చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగడం లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో
నేను నిన్ను కాపాడేదను. చదువు. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండాన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడి యొక్క మీదట ఎన్నటికి వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా కృత పేరును వాని మీద రాసిదను. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినగాక. అయితే మనకి ఈనాడు వినగలిగినటువంటి చెవులుంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో, ఆయన అంటున్నాడు, నీ క్రియలు నేను ఎదుగుతాను, అయితే ఆ క్రియలకు అయినటువంటి ప్రతిఫలాన్ని నేను పరలోకంలో ఇస్తానని చెప్పి అంటున్నాడు దేవుడు. కనుక మనం చేసేటువంటి పరిచర్యకు ప్రతిఫలం మనం ఎక్కడ పొందగలకూడదు. మనం కూడా ఏం చేస్తామంటే మనం చేసే పరిచర్య కానీ, లేక ఏదైనా సరే సంఘంలో కానీ, ఎక్కడైనా కానీ ఏదైనా సహాయం చేసినప్పుడు కానీ అనేక మంది చూడాలనుకుంటాం, అనేక మంది మనం గొప్పగా పొగడాలని చెప్పి అనుకుంటాం. అందుకని యేసు ప్రభువు వారు కూడా యూదులతో ఏమన్నారు, మీరు వీధుల్లోకి వెళ్ళి విస్తారమైనటువంటి ప్రార్థన చేస్తారని చెప్పి అన్నాడు. ఎందుకు? మనుషుల యొక్క మెప్పు పొందుకోవడానికి. వాటి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కూడా లేదంటాడు దేవుడు. అయితే ఎవరు చూడాలి మనం చేసేటువంటి పరిచయం అంటే? దేవుడు చూడాలి. అందుకని ఒకనాడు సుంకరి పరిచయుడు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళి చూడండి, దేవుని ఎద్దకు వెళ్ళి అంటాడు, ఇదిగో నేను ఈ సుంకర వల్ల ఉన్నాక నేను ఏం చేస్తానంటే, నేను నీకు ఎంతగానో నేను ఉపవాసం ఉంటున్నాను, నేను సమస్తం కూడా ఇస్తానని చెప్పని మళ్ళీ ఏమంటాడంటే, ఈ సుంకర వల్ల ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఎవరిని బట్టి అంటున్నాడు? సుంకరని చూసి అంటున్నాడు. చూడండి, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు సుంకరం ఎందుకు చూడాలి అతను అంటే ఏంది? అతను నా ప్రార్థన ఆలకిస్తున్నాడు లేదని చెప్పని, నేను చేసే ప్రార్థన శంకర్కి చూస్తున్నాడా లేదని చెప్పని చూడండి, ఆయన గంభీరంగా మాట్లాడుతున్నాడంట. అయితే శంకర్ ఏం చేస్తున్నాడు? మౌనంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయితే మన జీవితాల్లో కూడా దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో, మనుషులు కనబడే విధంగా కాదు కానీ, మనుషుల యొక్క మెప్పు కోసం కాదు కానీ, దేవుని యొద్ద నుంచి మనం బహుమానం పొందుకోవాలంటే ఆయన అంటాడు, ఫిలదెల్ఫియా సంగతి చెబుతున్నాడు అక్కడ పరలోకంలో. ఈనాడు ఈ ఫిలదెల్ఫియా సంగతి దేవుడు చెబుతున్నాడు. మన క్రియలు కానీ, మన విశ్వాసం కానీ, మనం చేసేటువంటి ప్రతి ఒక్క పరిచర్య ఏదైనా కావచ్చు, మనుషుల యొక్క మెప్పు పొందకుండా దేవుని యొద్ద నుంచి మనం మెప్పు పొందుకోవాలి. దేవుని యొద్ద మనం కిరీటం పొందుకోవాలి. మనకి ఏది అప్పగించినా కానీ ప్రతి ఒక్క బాధ్యతలు కూడా అందులో మనం నమ్మకత్వం కలిగి చేస్తామో, అందుకే అంటాడు, ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరింపకుండా నువ్వు జాగ్రత్తగా కలిగి ఉన్నా అంటాడు. కనుక మనకి ఇచ్చిన దాన్ని మనం జాగ్రత్త పట్టుకొని దేవుని రాకడ వరకు ఎప్పుడైతే దాన్ని మనం భద్రంగా దాచుకుంటామో, ఒకానొక సమయంలో దేవుడు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ లోకమంతా కూడా నాశనం అయిపోయింది. ఈ భూమి ఏమీ ఉండదు, అక్కడ సమస్తం కూడా నాశనం అయిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం మాత్రమే స్థిరపరుస్తుంది. అయితే ఆ రాజ్యంలో చేర్చబడినప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము? మనం కూడా పరలోకంలోకి వెళ్తే దేవుడు మనకు ఎంతో దీవెనలు ఇస్తాడు. మనం పరలోకంలో వెళ్తేనే, పరలోకంలోకి వెళ్ళకపోతే మనకు ఎటువంటి దీవెనలు కూడా ఉండవు. మనం ఈ లోకంలో ఎంతగా దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తామో, దేవుని ద్వారా రక్షించబడ్డం మంచిదే. అయితే రక్షణ మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? చూడండి, శరీర యొక్క కుమారులు వారు చనిపోయేంత వరకు కూడా ఏనాడు కూడా దావీదుకి హాని తలపెట్టలే. దావీదు కొరకే వారు చనిపోతూ వచ్చారు ముగ్గురు కూడా. అలా సిద్ధపరిచింది ఎవరంటే ఆమె తల్లి. చూడండి, సొంత అక్క కాకపోయినా కానీ సొంత తమ్ముళ్ళుగా చూసుకుంటూ వచ్చింది. అలాంటి వారు చాలామంది స్త్రీలు మనకు కనబడతారు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభువు వారు కొండ మీద పరిచయం చేసేటప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా సుమారుగా విస్తారంగా వేల మందిలు ఉన్నారు. వారికి ఆహారం అయింది, ఆకలి అవుతుంది. అప్పుడు ఒక చిన్నవాడు ఒక తట్టలో ఏం తీసుకొచ్చాడంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకురామని యేసు ప్రభువు ఆజ్ఞించినప్పుడు దేవుడు ప్రార్థన చేయగానే అవన్నీ కూడా 5,000 మంది తిన్న తర్వాత ఇంకా ఎన్ని మిగిలినాయి అంట? 12 గంపలు మిగిలినాయి. అయితే అది అక్కడ వారు తినడం కాదు కానీ ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ఎలాగైతే ఇవ్వాలని చెప్పని సిద్ధపడ్డాడో అది గొప్ప విషయం. అది
ఆ పిల్లవాడిని అక్కడ సిద్ధపాటు చేసింది ఎవరు? ఆమె తల్లి. ఆ సమయంలో ఆ పిల్లవాడిని అక్కడ పంపించింది. ఆహారం అనేక మంది ప్రజలకు వారి యొక్క కడుపులు నింపడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ పిల్లవాడి యొక్క తల్లి గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించం. చూడండి, ఇలా చాలామంది స్త్రీలు. ప్రభువుని చిత్తమైతే మరోసారి పౌలు గారి యొక్క అక్క గురించి మనం ధ్యానం చేసుకున్నాం. పౌలు గారు కూడా మరణం నుంచి విడిపించబడే కారణం కూడా పౌలు గారి అక్కే. తన కుమారుని చెరసాలలో పంపించింది పౌలు గారి దగ్గరికి. పౌలు గారి మీద కుట్ర చేయబోతుంటే ఆ కుట్రను తీసుకెళ్ళి చూడండి అక్కడ అధిపతికి తెలియజేయడానికి ఎవరు ఒప్పుకున్నారంటే పౌలు గారి యొక్క అక్క కొడుకే. ఆ అక్క కొడుకు కనుక చేరదీయపోతే పౌలు గారిని ఎప్పుడో మార్గంలో చంపేసి ఉండేవాళ్ళు. చూడండి, ఇలాగ చాలామంది స్త్రీలు వారి యొక్క భక్తి జీవితాలు ఎంతగా దేవుని కొరకు వారు జీవిస్తూ వచ్చారంటే వారు మాత్రమే కాదు, వారి యొక్క పిల్లలను కూడా అలాగే పెంచుకుంటూ వచ్చారు. భక్తిలో పెంచుకున్నారు. దేవుని కొరకు చనిపోవడానికి వారు సిద్ధపాటు చేసుకున్నారు. అయితే మన భక్తి మన వరకు మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా, వారి పిల్లలకి వారు అలాగా తరతరాలు దేవుని యొక్క రాజ్యం భూలోకంలో సుసంపన్నంగా ఉండాలంటే మన జీవితంలో మొదటగా మనం ఎలా ఉండాలంట? భక్తి జీవితంలో ఎక్కడ కూడా మనం అవిశ్వాసంగా ఉండకూడదు. మన జీవితంలో తగ్గిపోయే విధంగా మనం ఉండకూడదు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మీద భక్తి చేయడం కాదు, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవుని మీద మన భక్తి ఉండాలి. శరీర మాటకు అర్థమని చెప్పుకున్నాము, శ్రమ, దుఃఖం, బాధలు. చూడండి, ఆమె జీవితం ఏనాడు కూడా సంతోషంగా జీవించినటువంటి దినాలు లేవంట. ఎలాగుంటుంది ఆమెకు సంతోషము? భర్త లేడు, తండ్రి లేడు. చూడండి, తన కుమారులు ముగ్గురు కూడా దావీదు యొక్క అంగరక్షకులుగా, సైన్యములు ఎక్కడ ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎప్పుడు యుద్ధం జరుగుతుందో, ఎవరు ఎలా చనిపోతారో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆ దినాల్లో యుద్ధం అంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవటమే, తిరిగి వస్తారో లేదో తెలియటువంటి సందర్భాలు అవి. చూడండి, అన్ని విషయాలు ఉన్నప్పుడు కూడా ఏనాడుగా ఆమె ఆలోచించుకోకుండా దావీదు కొరకైనటువంటి త్యాగం ఆమె ఎంతగానో సిద్ధపాటు చేసుకుంది. ఆమె దేవుని యందు భక్తి కలిగి జీవిస్తూ వచ్చింది. తన యొక్క దేశం ఇశ్రాయేల్ యొక్క రాజ్యం స్థిరపరచబడడం కూడా ఆమె భక్తి వైరాగ్యం ఎక్కడ కూడా తొలగిపోకుండా తన జీవిత కాలం అంతా కూడా నమ్మకంగా జీవిస్తూ వచ్చింది. కనుక అటువంటి నమ్మకత్వం, అటువంటి విశ్వాసం, అటువంటి కనబడిన పరిచర్య నీవు నేను మనం ఎప్పుడైతే చేయగలుగుతామో దేవుని యందు మనం మన యొక్క ఆశీర్వాదం కానీ మన దీవెనలు కానీ ఉన్నతంగా ఉంటాయి. కనుక అటువంటి దీవెనలు మనం కూడా పొందుకొని ప్రభు రాకడకు మనం అందరం కూడా నమ్మకంతో సిద్ధపడగలిగి భూలోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని అనేక మందికి ప్రకటన చేసి దేవుని యొద్దకు అనేక మంది ప్రజలు నడిపించడానికి మనం కూడా అలాగ అటువంటి ఆలోచన కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు తన విడుదల ఆలకించి దీవించును గాక. ఆమేన్.